జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత వినేవారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. అందులో 1వ అధ్యాయం అర్జున విషాద యోగం. ఈ అధ్యాయం నుండి రోజుకొక శ్లోకం చొప్పున చదివి భావం తెలుసుకొని నేర్చుకుందాం. ఇప్పుడు 1వ అధ్యాయంలో ఏ శ్లోకం నుండి ఏ శ్లోకం వరకు ఏం జరుగుతుంది, ఎవరికి ఏం చెప్తున్నారు, ఏమిటి అన్నది ఒకసారి తెలుసుకుందాం. దాని తర్వాత రోజుకొక శ్లోకం మాత్రమే నేర్చుకొని అందరం కూడా చక్కగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఎలా ఉంది ఏమిటి అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. 1వ అధ్యాయము అర్జున విషాద యోగం. యోగం అంటే జీవాత్మ పరమాత్మ కలవడాన్ని యోగం అంటాం. నిష్కామ కర్మల చేత, ధ్యానం చేత, జ్ఞానం చేత ఈ యోగం కలుగుతుంది. ఇక అర్జున విషాద యోగం అంటే విషాదం అంటే బాధపడడం. మనకు సందేహం కలుగుతుంది, బాధపడడం, దుఃఖించడం యోగం ఎలా అవుతుంది అని. ప్రాపంచిక దుఃఖాల కొరకు దుఃఖించడం, బాధపడడం యోగం కాదు. అదే ధర్మం కోసం, దైవం కోసం దుఃఖించడం అనేది యోగం అవుతుంది. అందుకే అర్జునుని విషాదం యోగానికి దారి తీస్తుంది. ఇందులో అర్జునుడు 2 విషయాల కోసం ఎంతో దుఃఖాన్ని పొందుతాడు. ఒకటి, యుద్ధంలో తన వారందరూ నశిస్తారని, తానే వారందరినీ చంపడం అధర్మమని మోహంలో పడిపోవడం, ఈ మాయలో పడి తను దుఃఖిస్తాడు. ఈ మోహంలో పడిపోయినప్పుడు వచ్చే వైరాగ్య భావన తీవ్ర పరిణామానికి దారితీస్తుంది, జ్ఞానప్రాప్తికి, తద్వారా భగవదైక్యానికి కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ అర్జునుని విషాద యోగం అయింది. అందుకే ఈ మొదటి అధ్యాయానికి అర్జునుని విషాద యోగం అని పేరు వచ్చింది. ఇందులో 1 నుండి 11వ శ్లోకం వరకు కౌరవ పాండవుల సేనల్లో యుద్ధవీరులు, వారు ఏ పక్షాల్లో ఎవరెవరు ఇటువైపు ఉన్నారో అనే అంశాలపైన ఉంటుంది. 12వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు ఆ యుద్ధవీరుల శంఖాల పేర్లు, వారి శంఖారావాలు, ఆ శంఖ నినాదాలు, వర్ణనలు ఉంటాయి. ఇక 20వ శ్లోకం నుండి 27వ శ్లోకం వరకు అర్జునుని సేన నిరీక్షణ గురించి ఉంటుంది. 28వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు కూడా మోహగ్రస్తులైన అర్జునుడి విషాదపూరితమైన వచనాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఈరోజు 1వ శ్లోకం నేర్చుకుందాం. విడదీస్తూ ఎలా చదవాలో నేర్చుకుందాం, భావం కూడా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భావం: ధృతరాష్ట్రుడు మహారాజు తన ఆంతరంగిక మంత్రి అయిన సంజయుని ఈ విధంగా అడిగాడు. ఓ సంజయ, నా వారైనటువంటి దుర్యోధనాదులు, పాండుపుత్రులైన పాండవులు అంటే ధర్మరాజాదులు యుద్ధం చేయకోరువారై పుణ్యభూమి యొక్క కురుక్షేత్రమును ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించాడని భావం. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో ధర్మ అనే శబ్దంతో ఆరంభమవుతుంది. వేదవ్యాస మహర్షి ఈ చక్కటి మంగళకరమైన ధర్మం అనే పదాన్ని ఉపయోగించి శుభప్రదంగా ఆరంభించారు. అంతేకాకుండా ధృతరాష్ట్రుడు అంటే తన రాజ్యం కానిదాన్ని పరిపాలిస్తాడు. ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుని పక్షపాత బుద్ధి స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే పాండవులు, కౌరవులు ఇద్దరు కూడా కురువంశీయులే. కానీ నావారైన
దుర్యోధనాదులు అంటే నా పుత్రులు అని సంబోధించడం వలన పాండవులు తన తమ్ముని పిల్లల్ని బోధించడం అనేది మనకి పక్షపాత బుద్ధిగా తెలుస్తుందన్నమాట. రేపు రెండవ శ్లోకం చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. మరలా ఒకసారి ఆ శ్లోకం చదువుకుందాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. మళ్ళీ చదవండి ఆ శ్లోకాన్ని. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది చదివి బాగా అర్థం చేసుకొని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.